డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని బ్రాడిపేట 13వ వార్డుకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 30 మంది కార్యకర్తలు గురువారం అధికారికంగా రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలు అలాగే రామచంద్రాపురం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న వాసంశెట్టి సుభాష్ నాయకత్వం, ఆయన తండ్రి సత్యం ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం చేపడుతున్న అభివృద్ధి సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నారు తెలిపారు. బ్రాడిపేట 13వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో వాసంశెట్టి సత్యం చేతుల మీదుగా లంకా శ్రీనివాస్ తో పాటు 30 మంది వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, రామచంద్రాపురం నియోజకవర్గంలో మౌలిక వసతులు, సంక్షేమం, సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. టీడీపీ పాలనలో పారదర్శకత, మంచి పాలన స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. నమస్కారం అండి. 13వ వార్డు, నా పేరు లంకశ్రీను, రామచంద్రపురం, బ్రాడిపేట 13వ వార్డు. ఈ కూటమి చేస్తున్న అభివృద్ధి, వాసంశెట్టి సుభాష్ గారు చేస్తున్న అభివృద్ధి, సత్యం గారు చేస్తున్న సేవా కార్యక్రమాలకి ముక్తులమై ఆకర్షితులమై వాళ్ళు అడుగుజాడలో నడుస్తూ ఈ వీధిని, ఈ వార్డుని, రామచంద్రపురాన్ని అభివృద్ధికే వాళ్ళు చేస్తున్న పనులకే మేము ముక్తులమై వారి సేవలోని వాళ్ళ మార్గంలో నడాలని కోరుకుంటూ ఇవి మొన్న పండగ ముందు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తూ ఇవాళ తెలుగుదేశంలో జరగడం జరిగింది. నేను నా కార్యకర్తలు సత్యవంచన పనిచేసి సుభాష్ గారి నాయకత్వంలో ఆయన పేరు నిలబడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై సుభాష్, జై అత్యంత ఆనందదాయకం. అలాగే కూటమి సభ్యులు అందరి అంగీకారంతో కూడా జాయిన్ అవటం, శ్రీని గారు వస్తున్నారంటే లంకశ్రీని గారు రావటం వల్ల మన పార్టీ బలోపేతం అవుతుంది. సో జాయిన్ చేసుకోండి అని ప్రతి ఒక్కరూ చెప్పడం, ముఖ్యంగా గడి గోవింద్ గారు కూడా ఆయన అంగీకారం తెలపటం మరి చాలా ఆనందదాయకం. అదే విధంగా మీ అందరికీ చిన్న విన్నపం, మాకు సైట్లు కావాలి, లేకపోతే మా రేషన్ కార్డు రావట్లేదు అని చెప్పి కంటిన్యూస్ గా చెప్తా ఉన్నారు. నేను ఇదే చెప్తాం, మళ్ళీ పెన్షన్ రావట్లేదని కానీ ఇంకోటి కానీ మీరు స్వయంగా మాకు వచ్చి చెప్పిన ఉపయోగం లేదు. మా ఆఫీస్ లో విజన్ 2047 ఒక టీం 5 పని చేస్తున్నారు. దీన్ని మీరు అక్కడికి వచ్చి మీ యొక్క ఇళ్ల స్థలం కావాలని కానీ పెన్షన్ రావట్లేదని కానీ అక్కడ పెట్టుకుంటే డైరెక్ట్ గా అది పోర్టల్లో నమోదు అవుతుంది. మీరు ఇంకెక్కడికి తిరగవసరం లేదు. అప్పుడు ఎప్పుడైతే ఈ సైట్లు ఇస్తారో లేకపోతే పెన్షన్ రిలీజ్ చేస్తారో ఆటోమేటిక్ గా మీకు వస్తాయి మీ అర్హతను బట్టి. కాబట్టి మీరు ఇళ్ల సైట్ల కోసం పదే తిరగవలసిన అవసరం లేదు. ఏదైతే అర్బన్ లో 2 సెంట్లు, రూరల్ లో 3 సెంట్లు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో అతి త్వరలోనే ఇళ్ల సైట్లతో పాటు పెన్షన్లు కూడా, కొత్త పెన్షన్లు దఫాలుగా రిలీజ్ చేయడం మనం చూసాం. అవి ఇక మీదట కూడా మీరు కంటిన్యూస్ గా తిరగకుండా మీరు పార్టీ ఆఫీస్ దగ్గరికి వస్తే లంకశ్రీని గారికి కానీ ఇక్కడ కూటమి నాయకులందరికీ ఆల్రెడీ అయినా సరే మీరు పోర్టల్లో నమోదు చేయించండి. చందంగా జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి మీరు అందరూ జాయిన్ అవటం ఆనందదాయకం. అలాగే కొంతమంది కొత్త పిచ్చగాళ్ళు తయారవుతారు. సాయంత్రం 5కి 7 వస్తారు, ఎవరో ఒకరిని పట్టుకుంటారు, ఎక్కడికైనా తీసుకెళ్లి మేము ఏదో రేషన్ కార్డులు ఇస్తామండి, లేకపోతే ఇళ్ల స్థలాలు ఇస్తామని మాయ మాటలు చెప్పి ఇక్కడ రప్పించి